అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నా పేరు భవాని. ఈరోజు వీడియో కూర అరటికాయలతో ఇలా అన్న తినడానికి కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. బుల్లెట్స్ చేస్తున్నాను, చాలా బాగుంటాయి. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బిల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి. అరటికాయలతో అలా తినడానికి అన్న చేసుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు అరటికాయ బుల్లెట్స్ కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు నానబోస్తున్నా, 5 స్పూన్లు పెసరపప్పు కడిగి నానబెట్టుకోండి 1 గంట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు పోసి 2 అరటికాయలు ఉడకపెట్టుకోవాలి. కొంచెం నూనె వేయండి. నూనె ఎందుకంటే అరటికాయలు మడ్డి అంతా గిన్నెకి పడుతుంది, అది తోమేటప్పుడు తొందరగా పోతుంది, అందుకని నూనె వేసాను. అరటికాయలు చూడండి, ఒక పక్క ఉడికి ఒక పక్క కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, వాటిని తిప్పేసి అలా ఉడకబెడితే తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు అవి ఉడికినవి తీసేసాను. ఇప్పుడు ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అవన్నీ కొత్తిమీర కోసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ను. ఇప్పుడు అరటికాయలు ఉడికినాయి కదా, అవి కూడా తోలు తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు పిండి జల్లించుకోవాలి. 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అవి 2 కలిపి 250 గ్రాముల పిండి. కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసి, కొంచెం సోడా వేసి, ఉప్పు సరిపాను వేసుకుని, కొద్దిగా పసుపు మీ ఇష్టం అనమాట, నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. అవన్నీ వేసి కలిపి ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేసుకుని మళ్ళీ కలుపుకోండి. ఇది నేను బజ్జీల పిండిలా కలపటం లేదు, కారపూస పిండి కలుపుకుంటాం కదా చక్కడాలకి, అలా కలుపుతున్నాను. కొంచెం గట్టిగా కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి. కాకపోతే మరీ గట్టిగా వద్దు, కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. పెసరపప్పు సగం వేస్తున్నప్పుడు పిండిలో సగము దాంట్లో అరటికాయ కూరలో కట్టి పెడుతున్నాను. ఇప్పుడు పిండి కలపటం అయిపోయింది. కొంచెం పైన నూనె రాసేసి పిండిని పక్కన పెట్టుకోవాలి. పిండిని అలా కలుపుకోవాలి మెత్తగా, మరీ గట్టిగా వద్దు. మూత పెట్టి పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ కాగేలోపు అరటికాయలని కొంచెం చితిపేసి పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి ముందైనా కోసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర వేసి, చిన్నుల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇది ఎక్కువ మేగ అవసరం లేదు, ఉల్లిపాయ సగం వేగితే చాలు. తర్వాత ఉప్పు, పసుపు, కారము, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు వేసి ఒకసారి కలుపుకోండి. కలిపినాక మళ్ళీ గరం మసాలా కొంచెం, జీలకర్ర పొడి కొంచెం, ధనియాల పొడి కొంచెం వేసి కలుపుకోవాలి. ఎక్కువ వద్దు, మసాలా ఎక్కువైతే బాగోదు, కొంచెం వేసుకోండి. వేసినాక అవి కలిపేసుకుని మళ్ళీ అరటికాయ ముక్కలు వేసుకుని చక్కగా ఒకసారి కలుపుకోండి. అవన్నీ ముక్కలన్నీ కలిసినాక ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసి దాంట్లో కొంచెం తడి ఉంటుంది కదా, 2 నిమిషాలు తిప్పేస్తే ఆ తడి అంతా పోతుంది. అవి నాని ఉన్నాయి కదా, ఎక్కువ వేగ అవసరం లేదు, సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది. దాన్ని ఒక ప్లేట్లో తీసేట పక్కన పెట్టేసుకుని కొంచెం ఆరినాక వాటినన్నిటినీ మీకు కావాల్సిన సైజు, చిన్నగానా పెద్దగానా అన్నది మీకు నచ్చిన విధంగా అట్లా బుల్లెట్లాగా చేసుకోవచ్చు. రౌండ్గా బాల్లాగా కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా బుల్లెట్లాగా చేశాను. చేసి ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇక స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగినాక అప్పుడు బుల్లెట్లు వేసుకోవాలి. ఈలోపు మనం బుల్లెట్లు చేసుకుందాం. ఈ పిండి అట్ట కొంచెం తీసుకుని అరిటాకు కాయలు రాసా కదా, అలా పల్సగా ఒత్తుకోండి. చేత్తోనైనా చేసుకోవచ్చు, ఆకు మీద అయితే సమానంగా వచ్చుద్ది చూడండి. అలా పలసగా చేసుకోవాలి సమానంగా. చేత్తో అయితే కొంచెం అటు ఇటు వచ్చుద్దని నేను ఆకు మీద చేశాను. అట్లా చేసి అలా రౌండ్గా చుట్టేసుకోవాలి. బుల్లెట్ పెట్టి చుట్టేసి ఆ అతుకు దగ్గర ఒత్తేసి ఆ చివర ఈ చివర పిండి సరిపోతేనేమో ఆ పట్టినే ఒత్తేసుకోవటమే. కొంచెం ఎక్కువైతే అలా తీసుకుని ఇక దాన్ని పెట్టి అటు ఇటు ఒత్తేసి చక్కగా రౌండ్గా చుట్టేస్తే అట్ట బాగా వస్తుంది అన్నమాట. చూడండి, కొంచెం నూనె వేసాం కదా, చేసుకునేటప్పుడు చేయి అంటితే కనుక అంటుతుంటే కొంచెం నూనె రాసుకోండి చేతికి. ఇప్పుడు ఆయిల్ కాగింది. ఆ బుల్లెట్లన్నీ చేసి పెట్టాను, అవన్నీ వేసుకుని
కొంచెం సేపు హైలో ఎట్టి పెట్టిపోయి తర్వాత మీడియంకి పెట్టి తక్కువలో పెట్టుకుని సెగ మెల్లగా కాల్చుకోవాలి. ఎందుకంటే హైలోనే ఉంటే తొందరగా మాడిపోతాయి, ఉడకదనమాట అది. అందుకని చక్కగా సెగ తక్కువ పెట్టుకుని వాటిని అట్ట ఎర్రగా కాల్చుకుంటే చాలా బాగుంటాయి. వాటిని కొంచెం ఎక్కడన్నా పగులుతుంది, ఏం కాదు, అలా చాలా బాగున్నాయి అన్నమాట ఇవి. అటు ఇటు తిప్పుకుంటూ అట్నట్ట కాల్చుకుంటే తింటుంటే లోపల కూర మెత్తగా పైన కొంచెం అవి కరకరలాడతా చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా మీరు వండి చూడండి, తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.